నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆ ముగ్గురు మహామాయగాళ్ళు. ఎంత మాయగాళ్ళంటే బ్యాంకులకు కన్నం వేయడంలో వాళ్ళను మించినోళ్ళు మన దేశంలో ఉండరేమో. 1-2 కాదు, వేల కోట్లు దోచేసిన దొంగ మహారాజులు. దర్జాగా దోచేసి బ్యాంకులను ముంచేసిన కేటుగాళ్ళు మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా. వీళ్ళ గురించే ఇవాల్టి ఫోకస్. ఆయన మహాభారీ కాయం, ఎర్రగా బుర్రగా ఉంటాడు, వజ్రాన్ని మించి మెరిసిపోతూ ఉంటాడు. అందుకేనేమో వజ్రాల వ్యాపారాన్నే ఎంచుకున్నాడు. చక్కగా చేసుకుని ఉంటే డైమండ్స్ బిజినెస్ లో బాద్షా అయ్యేవాడు. కానీ రూటు మార్చాడు. బిజినెస్ పేరుతో వేల కోట్ల జనం సొమ్ము దోచుకున్నాడు. విదేశాలకు చెక్కేశాడు. చివరకు హనీ ట్రాప్ లో ఇరుక్కొని కన్ను వాచి చెయ్యి కంది వీపు విమానమైంది. ఇప్పుడు డొమినికా దేశంలో జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. అంత పెద్ద డైమండ్ సామ్రాజ్య అధినేత తప్పించుకోవడానికి ఎన్నో దేశాలు తిరిగాడు. ఇప్పుడు ఇలా బుక్ అయ్యాడు. అతడే మెహుల్ చోక్సీ. మెహుల్ చోక్సీ సిబిఐకై చుక్కలు చూపిస్తున్నాడు. ఇండియాలో బ్యాంకులకు కన్నమేసి విదేశాల్లో జల్సాలు చేస్తున్నాడు. అలా చేసే ఇప్పుడు కరీబియన్ ద్వీప దేశమైన డొమినికా దేశం జైల్లో రిలాక్స్ అవుతున్నాడు. గర్ల్ ఫ్రెండ్ తో సరదాగా గడుపుదామనో డిన్నర్ కోసమో ఆమెతో కలిసి వెళ్లాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పార్టీకో పబ్కో వెళ్లాలంటే లోకల్ గా ఏదైనా హోటల్ కో రెస్టారెంట్ కో వెళ్తాం. కానీ చోక్సీ బడా సాబ్ కదా. అందుకే అమ్మాయితో డిన్నర్ అనగానే యాంటిగ్వా దేశం నుంచి డొమినికా దేశానికి బోట్లో వెళ్లాడు. చూసారా, 60 దాటినా అయ్యగారిలో ఇంకా కళాపోషణ అస్సలు తగ్గలేదు. జస్ట్ డిన్నర్ కే ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాడంటే ఇక డేటింగ్ అయితే చందమామ మీదకు తీసుకెళ్తాడేమో. డబ్బులు భరించేది బ్యాంకు కదా. చోక్సీదేం పోయింది? బ్యాంకులో కొట్టేసిన డబ్బులు ఇంకా మూటల నిండా ఉన్నట్లున్నాయి. ఇలా డిన్నర్ కెళ్లే సింపుల్ గా బీచ్ లో దొరికిపోయాడట. ఇంతకీ ఎవరి చోక్సీ? అసలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ లో ఏం జరిగింది? చోక్సీ దోచేసిన సొమ్మెంత? పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డొమినికా రిపబ్లిక్ దేశంలో పట్టుబడ్డాడు. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకును బురుడీ కొట్టించి దేశం వదిలి వెళ్లిపోయాడు. పిఎన్బి స్కామ్ లో సహనిందితుడిగా ఉన్న 62 ఏళ్ల మెహుల్ చోక్సీ ఇండియా నుంచి విదేశాలకు చెక్కేసిన తర్వాత బాగానే ఉన్నాడు. అయితే రోజురోజుకు సిబిఐ ప్రెషర్ ఎక్కువ కావడంతో దేశాలు పట్టుకు తిరిగాడు. బ్యాంక్ స్కామ్ జరగకముందే యాంటిగ్వాలో పౌరసత్వం పొందిన చోక్సీ నేరుగా అక్కడికే వెళ్లాడు. అంటే తాను బ్యాంకును ముంచేయాలని, వేల కోట్లు ఎగ్గొట్టాలని ముందే మనసులో గట్టిగా అనుకున్నాడు. కాబట్టే యాంటిగ్వా పౌరుడయ్యాడేమో. ఇంతకాలం యాంటిగ్వాలో తలదాచుకుని కాలరెగరేసిన చోక్సీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లుంది. అందుకే క్యూబాకు వెళ్లాలని స్కెచ్ వేశాడు. ఈలోపు యాంటిగ్వా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో చోక్సీని గుర్తించిన డొమినికా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే చోక్సీ మ్యాటర్ లో అనేక ట్విస్టులున్నాయి. అంతవరకు చోక్సీ తమ దేశ పౌరుడేనన్న యాంటిగ్వా ప్రధాని ఉన్నట్లుండి చోక్సీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అంతుబట్టని రీతిలో అదృశ్యమవడం గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. చోక్సీ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి విహారానికి వెళ్లినట్లు సమాచారం అందిందని, ఆ సమయంలోనే ఆయన్ను డొమినికన్ పోలీసులు అరెస్టు చేశారని చెప్పాడు. ప్రస్తుతం ఆయన్ను భారతదేశానికి పంపించే అవకాశం ఉందని చెబుతున్నాడు. చోక్సీని మే 26న డొమినికన్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే చోక్సీనే కొంతమంది హనీ ట్రాప్ చేశారని, హనీ ట్రాప్ లో పడటంతోనే వాళ్లు చోక్సీని డొమినికా పోలీసులకు పట్టించారని చోక్సీ లాయర్లు చెబుతున్నారు. చోక్సీని మే 23న భారతదేశంతో సంబంధం గలవారు కిడ్నాప్ చేశారని చెబుతున్నారు. ఈ కిడ్నాప్ నకు యాంటిగ్వా అధికారులు సహకరించారని ఆరోపిస్తున్నారు. ఆయన్ను కొట్టి హింసించి డొమినికా తీసుకెళ్లారని, అక్కడ అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను యాంటిగ్వా బార్బుడా పోలీస్ చీఫ్ ఖండించారు. మెహుల్ చోక్సీ ఆయన తరపు న్యాయవాదులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని చెప్పారు. మరోవైపు యాంటిగ్వా ప్రధాని జకార్తా నుంచి వచ్చిన ఓ భారత విమానం డొమినికాకు వెళ్లడాన్ని ధృవీకరించారు. మెహుల్ చోక్సీపై భారతదేశ న్యాయస్థానాల్లో కేసులు ఉన్నట్లు ధృవీకరించేందుకు అవసరమైన పత్రాలను భారత ప్రభుత్వం ఈ విమానంలో పంపినట్లు తెలుస్తోందన్నారు. చోక్సీ పారిపోయి వచ్చినట్లు రుజువు చేయడానికి స్థానిక కోర్టులో ఈ పత్రాలను సమర్పిస్తుందని తెలిపారు. చోక్సీ డిపోర్టేషన్ ను డొమినికా జడ్జి బుధవారం వరకు నిలుపుదల చేసిన సంగతిని గుర్తు చేశారు. చోక్సీని తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. అంతేకాదు చోక్సీని మన దేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ విషయంపై డొమినికా ప్రభుత్వంతో మన దేశంలోని అనేక దర్యాప్తు సంస్థలు నిరంతరం మంతనాలు జరుపుతున్నాయి. మెహుల్ చోక్సీని తీసుకెళ్లడానికి ఈ నెల 28న ఇండియా ఓ ప్రైవేట్ జెట్ ను పంపినట్లు వచ్చిన వార్తలు నిజమేనన్నారు అక్కడి దేశాధినేత. డొమినికాలోని డగ్లస్ చార్లెస్ ఎయిర్పోర్టులో భారత్ కు చెందిన ఓ ప్రైవేట్ జెట్ వేచి చూస్తోందని యాంటిగ్వా ప్రధాని కన్ఫర్మ్ చేశారు.
చోక్సీని తిరిగి అప్పగించడానికి అవసరమైన డాక్యుమెంట్లు కూడా ఈ విమానంలో వచ్చినట్లు తెలిపారు. అయితే దీనిపై భారత అధికారుల నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం రాలేదు. బుధవారం వరకు చోక్సీని భారత్కు అప్పగించకుండా డొమినికాలోని కోర్టు జడ్జి స్టే విధించారు. దీంతో భారత ప్రభుత్వం ఈ పత్రాలను పంపించి అతన్ని ఎలాగైనా తిరిగి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. డొమినికా నేరుగా అతన్ని ఇండియాకే అప్పగించాలని తాను అభ్యర్థిస్తున్నట్లు కూడా చెప్పారు. ఒకవేళ అతడు మళ్లీ యాంటిగ్వాకు వస్తే ఇక్కడ అన్ని చట్టపరమైన రాజ్యాంగ రక్షణలు అతడికి దక్కుతాయని బ్రౌన్ తెలిపారు. అందుకే చోక్సీ మళ్లీ యాంటిగ్వాలో కాలు మోపకముందే డొమినికా నుంచి డైరెక్ట్ గా ఇండియాకు రప్పించాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మామకు తగ్గ మేనల్లుడు ఈ నీరవ్ మోడీ. ఇద్దరు దొందే కలిసే బ్యాంకును కుమ్మేద్దామనుకున్నారో ఏమో, ఇద్దరు ఏ మాత్రం తగ్గలేదు. పోటీ పడి మరీ పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేశారు. వేల కోట్లను ఎగరేసుకుపోయారు. విదేశాల్లో జల్సాలు పోతున్నారు. ఇంత భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ బ్యాంకుకు కట్టడానికి తన వద్ద డబ్బులు లేవంటున్నాడు. కానీ అతడు వేసుకునే ఒక లెదర్ జాకెట్ విలువ జస్ట్ 25 లక్షలు. అంటే ఏ రేంజ్ లో మోసం చేశాడో, ఎంతగా బిల్డప్ ఇస్తున్నాడో కదా. చోక్సీ బ్యాంక్ స్కామ్ కేసులో మరో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కూడా కీలక నిందితుడే. ఇక్కడ విషయం ఏంటంటే నీరవ్ మోడీ ఎవరో కాదు, మెహుల్ చోక్సీ మేనల్లుడే. ఇండియాలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన 13,500 కోట్ల రూపాయల పిఎస్బి స్కామ్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులు. ఈ కేసులో ఇప్పటికే సిబిఐ, ఈడీ పలు ఛార్జ్ షీట్లను నమోదు చేయడంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చింది. దర్యాప్తులో భాగంగా పలు విదేశీ, స్వదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. గత ఏడాది లండన్లో అరెస్ట్ అయి ప్రస్తుతం వాండ్స్వర్త్ జైల్లో ఉన్న నీరవ్ మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మామ అల్లుళ్ల నుంచి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా వజ్రాలను స్వాధీనం చేసుకుంది. హాంకాంగ్లోని వారి సంస్థల నుంచి 2,340 కిలోల పాలిష్డ్ వజ్రాలు, ముత్యాలను వెనక్కి తీసుకొచ్చింది. వీటి విలువ 1,350 కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 108 బ్యాగేజీల్లో వీటిని తీసుకొచ్చారు. ఇందులో నీరవ్ మోడీకి చెందినవి 32, చోక్సీకి చెందినవి 76 ఉన్నాయి. ఈ మొత్తం వజ్రాలు, ముత్యాలు, నగలను 2018లో వారు హాంకాంగ్ నుంచి దుబాయ్కి తరలించేందుకు ప్రయత్నించారు. ఇండియా దర్యాప్తు అధికారులు అప్రమత్తం కావడంతో అది ఫలించలేదు. ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ తప్పుడు గ్యారంటీలు చూపించి $2 బిలియన్ రుణం తీసుకున్నారు. ఈ రుణం తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. దీనిపై కేసు నమోదు చేసి ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా హాంకాంగ్లో నీరవ్ మోడీ, చోక్సీ సంస్థల నుంచి వజ్రాలు, ముత్యాలు, వెండి నగలను వెనక్కి తీసుకొచ్చింది. వీటిని మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సీజ్ చేసింది. 2018లో విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీని ఈడీ అధికారులు గతేడాది లండన్లో అరెస్టు చేశారు. బ్యాంకులను నిండా ముంచేసి బ్రిటన్ చెక్కేసిన నీరవ్ మోడీ ఇక తప్పించుకోలేడు. గీతాంజలితో పాటు వివిధ బ్రాండ్లతో వజ్రాలు, బంగారు వ్యాపారం చేసిన ప్రముఖ వ్యాపారవేత్త నీరవ్ మోడీని స్వదేశానికి పంపించాల్సిందేనంటూ బ్రిటన్ కోర్టు తీర్పు చెప్పింది. మోడీని భారత్కు పంపితే అక్కడి కోర్టుల్లో ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుందని కోర్టు చెప్పింది. బ్యాంకులను మోసం చేశారనే విషయంపై ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఆయన మానసిక స్థితిగతులు ఇందుకు ఏమాత్రం అవరోధం కాదని కూడా కోర్టు తేల్చి చెప్పడంతో ఇక నీరవ్ మోడీని భారత్కు తెచ్చేందుకు లైన్ క్లియర్ అయినట్టే. ఇండో బ్రిటన్ దేశాల మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం మరో 2 నెలల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు నీరవ్ మోడీ వ్యవహారమంతా డిఫాల్టర్లకు పెద్ద హెచ్చరికలా మారుతుందని సిబిఐ చెబుతోంది. 2018 ఫిబ్రవరి 14న భారతీయ బ్యాంకులకు అతిపెద్ద షాక్ ఇచ్చిన నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఏకంగా 11,400 కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెట్టారు. ఫేక్ బ్యాంక్ గ్యారంటీలతో నీరవ్ మోడీ భారీ కుట్ర పన్ని బ్యాంకును నిండా ముంచారు. బ్యాంక్ వద్ద తీసుకున్న రుణాన్ని నీరవ్ మోడీ ఎగవేయడంతో పీఎన్బీ కుదేలైంది. దిక్కుతోచని స్థితిలో సీబీఐని ఆశ్రయించి ఆ సొమ్ము వసూలు చేయించాలని కోరింది. ముడి వజ్రాల దిగుమతి కోసం రుణం తీసుకున్న ఆయన ఇందుకు విదేశాల్లో చెల్లింపుల కోసం బ్యాంకుకు తప్పుడు లెటర్ ఆఫ్ అండర్టేకింగ్లు సమర్పించాడు. ఏళ్లు గడుస్తున్నా నీరవ్ మాత్రం రుణం చెల్లించలేదు. ఇదే టైంలో బ్యాంకుకు కొత్తగా వచ్చిన సిబ్బంది మొత్తం మోసాన్ని పసిగట్టింది. మొత్తం విషయాన్ని తవ్వగా 2011-2018 మధ్య కాలంలో ఈ కుంభకోణం జరిగినట్లు తేలింది. ఇక్కడ బ్యాంకుకు ఐపీ పెట్టి విదేశాల్లో హైఫై లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు మామ అల్లుళ్ళు. ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయి 73 కోట్ల ఖరీదైన భవంతిలో నీరవ్ మోడీ ఎంజాయ్ చేశాడు. అంతేకాదు అక్కడ కూడా వజ్రాల వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించాడు.
ఎన్నో ఏళ్లుగా వజ్రాల వ్యాపారంలో ప్రీమియం బ్రాండ్గా ఉన్న తన సంస్థ కార్యకలాపాలను నీరవ్ మోడీ విస్తరిస్తున్నారు. అంతేకాదు సరికొత్తగా వజ్రాల వ్యాపారాన్ని మరింత భారీ స్థాయిలో సైలెంట్గా చేసుకొని పోతున్నట్లు బ్రిటన్ పోలీసులు పసిగట్టారు. బిలియనీర్గా భారీ సంపదను మూటగట్టుకున్న మోడీ మాత్రం పీఎన్బీకి చెల్లించేందుకు అవసరమైన మొత్తం తన వద్ద లేదని తెగేసి చెబుతున్నాడు. ఇంత చేస్తూ కూడా తనకు బెయిల్ కావాలని 5 సార్లు అక్కడి కోర్టును అభ్యర్థించిన ఆయన తన మానసిక పరిస్థితి బాలేదనే నెపంతో స్వదేశంలో అడుగుపెట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇంత జరుగుతున్నా నీరవ్ మోడీ మాత్రం భారత్ తిరిగి రాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అతన్ని భారత్కు అప్పగించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 25న యూకే కోర్టు తీర్పిచ్చింది. అదే క్రమంలో ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు అడ్డుపడే క్రమంలో ప్రస్తుతం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాడు. పైగా భారత్లో తనకు న్యాయం జరగదని, తన మానసిక స్థితి సరిగా లేదంటూ బ్రిటన్ కోర్టుకు నీరవ్ మోడీ విన్నవించాడు. అయితే ఆయన చేసిన వాదనలను అక్కడి కోర్టు తోసిపుచ్చింది. మనీ లాండరింగ్ కేసులో భారత్ సమర్పించిన ఆధారాలు పరిశీలించామని, తప్పు చేసినట్లు రుజువులున్నాయని, కనుక అతన్ని అప్పగించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చెప్పింది. అయినా ఇప్పటికీ నీరవ్ ఇంకా తప్పించుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. నీరవ్ మోడీ మాత్రం వెళ్లడం తప్పేలా లేదు, తప్పించుకుని వెళ్లే వీలు లేదు. నన్ను బ్రిటన్ జైల్లోనే ఉంచి ఇండియాలో విచారణ జరిపిస్తే బ్రిటన్కి గానీ ఇండియాకి గానీ పోయేదేమీ లేదు. కొంచెం డబ్బు ఖర్చవచ్చు. ఖర్చెందుకు దండగా అనుకున్నట్లున్నాయి ఇండియా, బ్రిటన్. మరీ ఇంత మనీ మైండెడ్ అయితే మనీ ఎలా సంపాదిస్తారు? డబ్బు కావాలనుకుంటే డబ్బును వెదజల్లాలి. వ్యాపారంలో ఇది మొదటి సూత్రం. సూత్రాలు కొన్నిసార్లు పనిచేయకపోవచ్చు. ఆలోచిస్తే ఇంకో సూత్రం ఏదైనా దొరుకుతుందని నీరవ్ తన లాయర్ల దగ్గరే అన్నాడంటే ఎంత తలబిరుస్తనంతో ఉన్నారో చూసారా? విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ కింగ్ లా ఉండేవాడు. 9,000 కోట్ల ఎగ్గొట్టిన లిక్కర్ కింగ్ లండన్లో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చాలా మంది డబ్బున్నోళ్ళు వీకెండ్స్ మస్తు ఎంజాయ్ చేస్తారు. కానీ మాల్యా మాత్రం వారం మొత్తం ఎంజాయ్మెంట్ లో మస్తు బిజీ ఉంటాడు. చుట్టూ అమ్మాయిలు, చేతిలో వైన్ బాటిల్, డిఫరెంట్ హెయిర్ స్టైల్, స్పెషల్ కార్, ఎవ్రీ సెకండ్ ఎంటర్టైన్మెంట్. అదే అతడి రొటీన్ లైఫ్. బ్యాంకులు ఎంత మొత్తుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ భామలతో సయ్యాటలాడుతూ ఉన్నాడు. ఖర్చుల కోసం కోట్లనే డబ్బులు అడుగుతున్న మహానుభావుడు ఈ మాల్యా. ఇతడే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది బ్రిటన్లో తలదాచుకుంటున్నారు. అప్పగింతల చట్టాన్ని అప్పడంగా వాడుకుంటూ సిబిఐ అధికారులకే సినిమా చూపిస్తున్నారు. 29 ఏళ్లలో ఒక్క అబ్బాసులేం మోనికా బోడీని మాత్రమే బ్రిటన్ భారత్కు అప్పగించిందంటే అక్కడి చట్టాలు మనోళ్లకు ఎంత చుట్టాలయ్యాయో చూసుకోండి. విజయ్ మాల్యా అతడి హెయిర్ స్టైల్, లైఫ్ స్టైల్ ఒక రేంజ్లో ఉంటుంది. ఏజ్ ఎక్కువైనా ఎంటర్టైన్మెంట్లో తన కొడుకు కూడా తనతో పోటీ పడలేనంత అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ మాల్యా సొంతం. బీచ్లో భామలతో గడపడం అంటే మాల్యాకు భలే ఇష్టం. ఇప్పుడంటే ఇలా సీక్రెట్గా గడుపుతున్నాడు. కానీ కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ ఫోటో సెషన్లో మాత్రం దొరవారి దర్జానే వేరు. లైఫ్ను ఎలా ఎంజాయ్ చేయాలో కుర్రకారుకే ట్రైనింగ్ ఇచ్చే రేంజ్ మాల్యాది. కానీ ఇప్పుడు మాల్యా ఇండియా గవర్నమెంట్కు మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. 9,000 కోట్లు దోచుకుని బ్యాంకులకు పంగనామాలు పెట్టి విదేశాల్లో చక్కర్లు కొడుతున్నాడు. చేతి నిండా డబ్బులున్నా తన వద్ద ఏమీ లేవని డబ్బా కొడుతున్నాడు. చివరకు ఇండియాలోని తన లాయర్లకు ఫీజు చెల్లించాలి, డబ్బులివ్వండని లండన్ కోర్టునే అడిగాడంటే మాల్యానా మజాకానా? తన వద్ద డబ్బు లేనందున కోర్టు ఫండ్స్ కార్యాలయం నుంచి 7,58,000 పౌండ్లను ఇవ్వాలని అడిగాడు. ఇండియా కరెన్సీలో ఇది 7.8 కోట్లన్నమాట. భారతదేశంలో తన ఆస్తులను స్తంభింపజేసినందున తన న్యాయవాదులకు ఫీజు చెల్లించలేకపోతున్నానని చెబుతున్నాడు. కోర్టు నిధుల నుంచి 12 కోట్లను పొందేందుకు అనుమతి ఇచ్చినా ఇందులో ₹1 కూడా తన న్యాయవాదులకు చెల్లించరాదని జడ్జిమెంట్ ఇచ్చారన్నారు. ఆ తీర్పును సవాలు చేస్తూ విజయ్ మాల్యా హైకోర్టుకెక్కారు. తన క్లయింట్ మాల్యాకు ఇండియాలో 5.7 కోట్ల రుణాలు ఉన్నాయని, అందువల్ల ఆయనకు భవిష్యత్ ఖర్చుల కోసం కనీసం 2 కోట్లైనా అత్యవసరమని ఆయన తరపు లాయర్ కోర్టుకు చెప్పాడు. తన క్లయింట్ సెటిల్మెంట్ కేసు ఇండియాలోని సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. దానిపై విచారణ జరగాల్సి ఉంది. కానీ ఈ పాండమిక్ కారణంగానూ ఇతర కారణాల వల్ల సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ త్వరగా జరగడం లేదని మాల్యా లాయర్ చెబుతున్నాడు. 1,000 కోట్లు ఎగ్గొట్టి లండన్ చెక్కేసిన మాల్యా భారత ప్రభుత్వానికి కొత్త ఆఫర్ చేశాడు. తనపై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుండటంతో మాల్యా ఈసారి ఒక కొత్త వ్యూహంతో ముందుకు వచ్చాడు. అంతర్జాతీయ స్థాయిలో న్యాయపరంగా అన్ని ద్వారాలు మూసుకుపోవడంతో ఇక చేసేదేమీ లేక డబ్బు చెల్లించే అన్ని ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాడు. ఏదో ఒకటి చేసి ఒక సెటిల్మెంట్ చేసుకుందామని నిర్ణయించుకున్నాడు.
అయితే ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మాల్యా ఎంత మొత్తం తిరిగి చెల్లించాలని అనుకుంటున్నాడో ఆయన తెలియజేయలేదు. అయితే బ్యాంకులకు విజయ్ మాల్యా చెల్లించాల్సిన డబ్బుతో పాటు వడ్డీని కలిపి మొత్తం 13,960 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చాడు. అయితే దీన్ని విడతల వారీగా చెల్లిస్తానన్నట్లు సమాచారం. ప్రభుత్వం మాత్రం మొత్తం ఒకటేసారి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిందే. దీంతో మాల్యా మళ్లీ మడత పేచి పెట్టాడు. అయినా అధికారులు వెనక్కి తగ్గడం లేదు. మాల్యాను ఎలాగైనా అరెస్టు చేసి ఇండియాకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే విజయ్ మాల్యాను అప్పగించాలంటే మరికొన్ని లీగల్ సమస్యలున్నాయని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది. బ్రిటన్ చట్టాల ప్రకారం పలు సమస్యలు పరిష్కారమయ్యే వరకు మాల్యా అప్పగింత ప్రక్రియ సాధ్యం కాదని తెలిపారు. అయితే త్వరలోనే ఆయన పిటిషన్పై బ్రిటన్ న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. సాధ్యమైనంత త్వరగా వీటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. బ్రిటన్ చట్టాల మేరకు అక్కడి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన 28 రోజుల్లోగా ఒక వ్యక్తిని మరో దేశానికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఆ వ్యక్తి శరణార్థిగా ఆశ్రయం కోరితే మాత్రం ఆ దేశంలోనే ఉంటానని అప్పీల్ చేస్తే ఆ క్లెయిమ్ పరిష్కారమయ్యే వరకు అప్పగింత సాధ్యం కాదు. అయితే మాల్యా బ్రిటన్ శరణార్థిగా పిటిషన్ పెట్టుకున్నారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే మాల్యా తరపు న్యాయవాది ఆనంద్ దూబే మాత్రం ఈ విషయంపై నోరు మెదపట్లేదు. ఇండియాలోని బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టి లండన్ వెళ్లిపోయిన మాల్యాకు తిరిగి రుణం చెల్లించాలన్న ఉద్దేశం లేదని సిబిఐ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు లేవని కోర్టునే డబ్బులు అడిగిన మాల్యా తన పిల్లలకు మాత్రం $40 మిలియన్ విలువైన ఆస్తులను బదిలీ చేశాడు. ఈ ఆరోపణలు రుజువు కావడంతో సుప్రీంకోర్టు మాల్యాను దోషిగా అభివర్ణిస్తూ లండన్లో ఉన్న అతన్ని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం విజయ్ మాల్యాకు యూకే కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్కు అప్పగించాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ మాల్యా పెట్టుకున్న అప్పీల్ను యూకే సుప్రీంకోర్టు తిరస్కరించింది. అప్పగింత ఆదేశాలపై మాల్యా వేసిన అప్పీల్ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. తాజా తీర్పుతో మాల్యాకు అన్ని దారులు మూసుకుపోవడంతో మరో 28 రోజుల్లోగా ఆయన అప్పగింత ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ 64 ఏళ్ల లిక్కర్ కింగ్ మళ్లీ ఏ మెలక పెడతాడో, ఏ లిటిగేషన్తో కోర్టును ఆశ్రయిస్తాడోనని సిబిఐ అధికారులు కొత్త ఎత్తులు వేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇండియాలో 1,000 కోట్లు దోచుకుని రూపాయి కూడా కట్టకుండా ఎంచక్కా విదేశాలకు చెక్కేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది ఆర్థిక నేరగాళ్లు లండన్కే వెళ్తున్నారు. ఎందుకు? ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామంలా ఎలా మారింది? భారత్ బ్రిటన్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాలే ఇందుకు కారణం. బ్రిటన్లో తలదాచుకోవడానికి వచ్చిన వారు ఆ దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటారు. శరణార్థులుగా వచ్చినోళ్లను బ్రిటన్ కన్నబిడ్డల్లా చూసుకుంటుంది. ఈగ కూడా వాలనీయదు. ఇదే భారత్ నేరగాళ్లకు కలిసి వస్తోంది. బ్యాంకులకు మస్కా కొట్టి భారీగా దోచుకున్న పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులంతా లాయర్ల సలహాల మేరకే లండన్కు వెళ్తున్నారు. ఒకవేళ భారత ప్రభుత్వం బ్రిటన్పై ఒత్తిడి తెచ్చినా నేరస్తుల అప్పగింతకు సంబంధించిన కేసుల విచారణ బ్రిటన్ కోర్టుల్లో నత్తనడకన సాగుతుంది. ఆ ధీమాతోనే నేరస్తులందరూ లండన్కి పారిపోతూ ఉంటారన్న అభిప్రాయాలున్నాయి. అంతెందుకు, భారత్ బ్రిటన్ మధ్య 1992లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరితే ఇప్పటి వరకు ఆ దేశం 2 మాత్రమే అప్పగించింది. మిగిలిన కేసులన్నీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ లెక్కన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీ ఇంకా ఎంతో మంది స్కామ్ కింగులు ఇండియాకు ఇప్పట్లో వస్తారో రారో కూడా తెలీదు. వయసైపోయి అక్కడే చనిపోయినా చెప్పలేం. ఎందుకంటే 29 ఏళ్లలో 2 అప్పగించిన ప్రభుత్వం వీళ్లను అప్పగించడానికి ఇంకా ఎన్నేళ్లు తీసుకుంటుందో అంతవరకు వీళ్లు చిక్కరు, దొరకరు. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.